హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈరోజు అయితే నేను సాములకు ఏం చేసినో చూడండి. కొన్ని పల్లీలు కొన్ని శనగలు అయితే నానబెట్టాను. ఇక జీలకర్ర, ఎండుమిర్చి, కల్యమాకు, పచ్చిమిర్చి అయితే కోసాను. ఇవైతే వేసిన ఎందుకంటే గుడాలు లెక్క. సామి ఏమన్నాడంటే చింటి సాంగ్ వెరైటీగా ఏమన్నా చేయి మమ్మీ, రోజు ఒకరోజు నాటు రవ్వ అయితే ఒకరోజు బజ్జీలు అయితేనే ఒకరోజు పూరి అవుతుంది, ఈరోజు వెరైటీగా వేయి అల్ప అన్నాడు స్వామి అయితే. ఇక నేనైతే ఇక చూసారా ఇవన్నీ అయితే ఒక 3-4 రకాలైతే నానబెట్టాను. ఇక అన్నీ కలిపి అయితే నానబెట్టాను, ఎందుకంటే ఇక నానబెట్టి ఉడకబెట్టాను, కుక్కర్లో వేసేసాను. ఇక చూసారా కొద్దిగా పసుపు కూడా వేసిన, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు ఉల్లిపాయ అల్లం గిట్లా ఏమీ వేయద్దు కదా. గుడాలలో ఉల్లిపాయ మెయిన్ ఉల్లిగడ్డ వేస్తేనైతే చాలా టేస్ట్ ఉంటుంది, కాకపోతే వీళ్ళకి వేయద్దు కదా సాములకు. ఈయనైతే ఉల్లిపాయ వేయలేదు, ఇక కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. ఇలానైతే చేస్తున్నా, ఏం చేద్దాం వేయద్దు కాబట్టి సాములకు వేయద్దు కదా, అందుకనే వేయలేదు. ఇక చూసారా ఇవన్నీ ఇలా పోపు వేసిన కొన్ని పల్లీలు ఇవన్నీ అయితే ఇలా ఉడకబెట్టి పోపు అయితే వేసిన గుడాలు లెక్క. సాయంత్రం ఇక వీళ్ళకి ఇదే అల్ప. ఇప్పుడైతే ఇక నేనైతే లైవ్ కూడా పెడతలేను ఫ్రెండ్స్, ఈ మధ్య నాదైతే హుజరాబాద్ అమ్మాయి ల్యాక్స్లో లైవ్ కూడా ఉంటలేదు. ఈ గుడాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే అన్ని రకాల పల్లీలు ఇవన్నీ అయితే కలిపాను కదా, చాలా టేస్ట్ ఉంటాయి ఇలా చేసుకుంటే అప్పుడప్పుడు. కానీ ఈ గుడ్డు కూడా మంచిది, ఇలాంటివి తింటే రైస్ కంటే సాయంత్రం ఇలాంటివి తింటే స్నాక్స్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా నచ్చలేదో కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. వీడియో నేస్తే హుజరాబాద్ అమ్మాయి ల్యాక్స్ మీ అందరూ తెలిసిందే కదా. ఇప్పుడు ఈరోజు అయితే మాది ఇది. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ వెళ్దాం.